ఆయన తట్టుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి ధైర్యంగా పిడికిలు బిగించి చెప్దాం అందరం కూడా. రెండు చేతులు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవ పెద్దలు కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తమ రూపాల గారు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాతీయ స్థాయిలో డికే అరుణ గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారు, రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ గారు, యాత్ర ఇన్ఛార్జి శ్రీవర్ధన్ గారు, పార్టీ సీనియర్ నాయకులు నాగరావు నామాజీ గారు, మన అసెంబ్లీ నుంచి పోటీ చేసినటువంటి జలంధర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ఎంఆర్పీఎస్ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా వచ్చినటువంటి మాతృమూర్తులు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతా ఉన్నాం. నేను 2013లో ఇదే కృష్ణా నుంచి యాత్ర ప్రారంభించడం జరిగింది. తెలంగాణ పూర్యాత్ర పేరు మీద మరి ఆ రోజు యాత్ర ప్రారంభించి తెలంగాణ సాధనలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించింది. ఈ తెలంగాణ పూర్యాత్ర తర్వాత కేంద్ర ప్రభుత్వము, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మెడలు వంచి తెలంగాణ తీసుకురావడం జరిగింది. ఆ రకంగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ఈరోజు తెలంగాణలో మరి ఏ రకంగా అయితే ఆ రోజు మీరు పోర్యాత్ర చేపట్టారో అదే గ్రామం నుంచి, అదే స్థానం నుంచి ఆ దేవుడి ఆశీస్సులు తీసుకొని, ఆ కృష్ణమ్మ ఆశీస్సులు తీసుకొని యాత్ర ప్రారంభించాలని మన పార్టీ పెద్దలందరూ సూచించారు. వారి సూచన మేరకే ఈరోజు ఇక్కడి నుంచి యాత్ర మళ్ళీ ఈ తెలంగాణలో కూడా మార్పు తీసుకురావాలి. తెలంగాణ ప్రజలు ఈరోజు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని సమర్థించాలని ఆకాంక్షిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారే ఈ దేశంలో అనేక రకాల సమస్యలకు కారణమయ్యారు, అనేక సమస్యల పరిష్కారానికి కారణమయ్యారు. మనకు తెలుసు ఈరోజు ఏ రకంగానైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేద ప్రజలకు సంబంధించి ప్రతి పేదవాడి ఇంట్లో కూడా టాయిలెట్ ఉండాలి అనేటువంటి విషయం నుంచి మొదలు పెడితే చంద్రమండలంలో కూడా చంద్రయాన్ పంపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి. దురదృష్టం మన దగ్గర 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ కారణంగా ఇల్లు కట్టివ్వలేదు, అది వేరే విషయం. కానీ దేశమంతా 4 కోట్లకు పైగా ఇండ్లు నరేంద్ర మోడీ గారు కట్టివ్వడం జరిగింది. అంటే మన తెలంగాణ జనాభా ఎంతుందో అంతకంటే ఎక్కువ ఇండ్లు నరేంద్ర మోడీ గారు దేశంలో కట్టించారు. అదేవిధంగా ప్రతి పేదవారి ఇంట్లో కరెంటు ఉండాలా. అది బంజారా తండాలో కావచ్చు, మారుమూల ప్రాంతంలో కావచ్చు, అది చెంచు బస్తీలో కావచ్చు, ప్రతి బస్తీ కూడా రోడ్డు ఉండాలని, ప్రతి ఇంట్లో కూడా కరెంటు ఉండాలని నిర్ణయించి ముందుకెళ్తా ఉన్నాం. ప్రతి పేదవారి ఇంట్లో వంట గ్యాస్ కనెక్షన్ ఉండాలా. వంట గ్యాస్ కనెక్షన్ అయినటువంటి ఏ ఒక్క ఇల్లు ఉండకూడదు. కట్టెల పొయ్యితో వండితే మా అక్కలు, చెల్లెలు, మా మాతృమూర్తుల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు గ్రామాలలో పేదవాడి ఇంట్లో కూడా వంట గ్యాస్ ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఏ ఒక్క ఇల్లు కూడా, ఏ ఆడబిడ్డ కూడా, ఏ మాతృమూర్తి కూడా కట్టెల పొయ్యితో ఉండొద్దు, కట్టెల పొయ్యితో వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు కోట్లాది కనెక్షన్స్, గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నారు. అంతేకాదు ఎవరైనా అనారోగ్యానికి గురవుతే చాలా మంది పేదవాళ్ళు బంగారమేమో, ఆస్తులమ్మో, అప్పులు చేసో ప్రైవేట్ హాస్పిటల్లో, పెద్ద ఆసుపత్రులలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందుకే నరేంద్ర మోడీ గారు ఆ విషయాన్ని గుర్తించి పేదవాళ్ల కోసం సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఏ కార్పొరేట్ వైద్యమైనా సరే ఆ కుటుంబంలో ఎవరికి అనారోగ్యం ఇచ్చినా ట్రీట్మెంట్ చేసుకునే విధంగా నరేంద్ర మోడీ గారు కల్పించారు. ఇంతకుముందు చెప్పారు
ఏ ఒక్క ఆడబిడ్డ గాని, ఏ ఒక్క పేదవాడు గాని, ఒక దళితుడు గాని, ఒక బీసీ గాని, ఒక రైతు గాని, ఒక రైతు కూలి గాని, ఒక చేతి వృత్తులు గాని బ్యాంకు అకౌంట్ లేనటువంటి వాళ్ళు ఉండొద్దు. అందరికీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. గతంలో బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఇంకోరి షూరిటీ పెట్టాలా, 3,000 రూపాయలు 1,500 కట్టాలా. కానీ ఈరోజు ఒక్క పైసా కట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి షూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో పేదలకు, మహిళలకు షూరిటీ ఎవరంటే నరేంద్ర మోడీ గారే షూరిటీ ఇచ్చి అందరికీ అకౌంట్ ఓపెన్ చేపిస్తా ఉన్నారు. అదే కాకుండా అనేక రకాలుగా పేద ప్రజలను ఆదుకునేటువంటి కార్యక్రమం. రైతులు మీకు అందరికి తెలుసు, ప్రతి 4 నెలలకు ఒకసారి మోడీ పైసలు మీ అకౌంట్ లో పడుతున్నాయి కదా, 4 నెలలకు ఒకసారి వస్తున్నాయి కదా. మీరు పేదవాళ్ళని అడుగుతా ఉన్నాను, మోడీ బియ్యం వస్తున్నాయి, మీ అందరికీ ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున ఫ్రీ బియ్యము, మోడీ బియ్యం కూడా మీ అకౌంట్ లో వేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. మీరు రేషన్ షాపులలో తెచ్చుకుంటున్నారు, ఇంట్లో 2 ఉంటే 10 కేజీలు, 5 ఉంటే 25 కేజీలు మోడీ బియ్యం కూడా మీకు వస్తా ఉన్నాయి. మోడీ పైసలు వస్తా ఉన్నాయి, మోడీ బియ్యం వస్తా ఉంది, మోడీ గ్యాస్ కనెక్షన్ వచ్చింది, మోడీ ఆయుష్మాన్ భారత్ వచ్చింది, మోడీకి సంబంధించినటువంటి అన్ని రకాలుగా ఈరోజు పేద ప్రజల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు అందరు తెలుసు, రైతులు ఎరువులు కొంటే మరి మనం 260 రూపాయలు ఎరువుల బస్తా మనం కొంటే దానికి 1,300 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. ప్రతి బస్తా వెనుక బస్తా మీద రాసి ఉంటుంది కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఎంతో, మీరెంతో, ఒరిజినల్ కాస్ట్ ఎంతో. అది డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు. రైతులకు అనుకూలంగా, రైతులకు మేలు చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. రైతుల ఉత్పత్తులు తీసుకుపోవడం కోసం ఈరోజు రోడ్లు వేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు, అద్భుతమైనటువంటి రోడ్లు. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు తప్ప ఇంత వేగవంతంగా రోడ్లు వేసిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు. మన తెలంగాణలో అయితే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కాయా పియా చెల్దియా, ఆ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబము, బీఆర్ఎస్ నాయకులు కాయా పియా చెల్దియా. రోడ్లు లేవు, మా పొదుపు సంఘాలకు సంబంధించి పావులా వడ్డీ లేదు, ఇండ్లు లేవు. ఇక్కడ అడుగుతా ఉన్నాను, ఎవరికైనా బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఒక్కరికైనా వచ్చిందా చెప్పాల్సింది కోరుతాను. డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? నేను అక్కడే అడుగుతా ఉన్నాను. ఇవ్వలే, వాళ్ళు ఇవ్వరు, పోయినా ఇవ్వలేదు, వచ్చిన ఆయన కూడా ఇవ్వడు. రాసిస్తా నేను, వాళ్ళు దొరికింది మింగడమే సరిపోయింది, దొరికితే మింగడమే. ఆ రోజు కేసీఆర్ అనే కుటుంబం దోచుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణను దోచుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం చూస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసిన పాపాన ఈరోజు తెలంగాణ సంపదను దోచి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి, సూట్ కేసులు పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి, రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద వేస్తున్నటువంటి పరిస్థితి. ఇంతకు ముందే చెప్పారు, జార్ఖండ్ లో ఒక ఎంపీ ఇంట్లో చెప్పారు పెద్దలు, ఒక ఎంపీ ఇంట్లో అధికారులు పోయి సోదా చేస్తే 400 కోట్లు దొరికాయి. ఒక ఎంపీ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఎక్కడ డబ్బు? పేద ప్రజల డబ్బు దోచుకున్నాడు కాంగ్రెస్ నాయకుడు. ఆ డబ్బులు లెక్క పెట్టడానికి 200-300 మంది వారం రోజులు కష్టపడ్డా లెక్క కదా దొరకలే. మిషన్లు పెట్టి లెక్క పెడితే మిషన్లు వేడెక్కి పాడైపోయినాయి. చివరికి ఆ డబ్బు లారీలలో తీసుకుపోవాల్సి వచ్చింది అధికారులు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నాయకుడు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాకు భయమవుతా ఉంది తెలంగాణలో. ఈ తెలంగాణలో ఎంతో ఆకాంక్షలతో, ఎంతో ఆశలతో ఈరోజు మాకు మేలు జరగాలని, ఈ యొక్క కుటుంబ పాలన పీడ పోవాలని టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబము తెలంగాణ మీద పడి దోచుకోవడం కోసం చూస్తా ఉన్నారు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు నరేంద్ర మోడీ గారు
9 సంవత్సరాలన్నర అయింది. ఈ 9.5 సంవత్సరాలలో ఒక్క రూపాయి దోపిడీ జరగల, ఒక్క రూపాయి అవినీతి జరగల. ప్రజల ధనానికి ఒక ధర్మకర్తగా, ప్రజల నాయకానికి ఒక సేవకుడిగా ఆయన ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఆయన అంటాడు, నేను ప్రధానమంత్రిని కాదు, నా ప్రజలకు ప్రధాన సేవకుడిని అంటాడు ప్రధానమంత్రి. ఆయన ప్రధాన సేవకుడు, మనకు ఈ దేశానికి, ఈ పేదలకు ఒక ప్రధాన సేవకుడుగా ఈరోజు దేశ ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాడు, దేశం కోసం పనిచేస్తా ఉన్నాడు. అందుకే ఆయన హయాంలో ఒక్క రూపాయి అవినీతి జరగాలి. మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఢిల్లీ నుంచి డబ్బులు వస్తే ఇక్కడ దోచుకునేటువంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మత కళాలు జరిగేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఐఎస్ ఏజెంట్లు తోకలు ఊపేవాళ్ళు, బాంబులు పేల్చేవాళ్ళు, AK-47లతో పోలీసులను చంపేవాళ్ళు. హైదరాబాద్ లో కృష్ణ ప్రసాద్ అనేటువంటి IPS ఆఫీసర్ను పాకిస్తాన్ ఐఎస్ ఏజెంట్లు కాల్చి చంపారు. సత్యయ్య అనే ACPని పాకిస్తాన్ ఏజెంట్ల ప్రేరేపితో చంపేశారు. దేశవ్యాప్తంగా ట్రైన్లలో బాంబులు, విమానాల హైజాకు, హైదరాబాద్ సెక్రటరియట్ దగ్గర బాంబులు, గోకుల్ చాట్ బండర్లో బాంబులు. కానీ 10 సంవత్సరాలుగా ఎక్కడ బాంబులు లేవు, ఎక్కడ మతకాలాలు లేవు, ఎక్కడ కర్ఫ్యూ లేవు, RDX లేదు, AK-47 లేదు, పాకిస్తాన్ AS లేదు. ఈరోజు ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని, పాకిస్తాన్ AS ఏజెంట్ల కార్యక్రమాలను ఉక్కు పాదంతో నరేంద్ర మోడీ గారు అణిచివేశారు. కాబట్టి ఈరోజు దేశంలో శాంతి ఉంది. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, దేశంలో ఈరోజు పేద ప్రజలకు సంబంధించి కష్టాలు తీర్చే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. ఎందుకంటే పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన ఏదో వాళ్ళ నాయన ముఖ్యమంత్రి, వాళ్ళ నాయన ప్రధానమంత్రి, వాళ్ళ నాయన ఎంపీఓ, వాళ్ళ నాయన ఎంపీఓ, సర్పంచ్, కౌన్సిలర్ కూడా కాదు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి పేదల కష్టాలు తెలుసు. అందుకే ఈరోజు దేశంలో ఎక్కడ వెళ్ళినా కూడా మాకు నరేంద్ర మోడీ గారే కావాలని పేద ప్రజలు కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మాకు గత 5 సంవత్సరాలుగా, 9 సంవత్సరాలుగా మాకు అనేక రకాల మేలు చేసిండు నరేంద్ర మోడీ గారు. ఈరోజు పొదుపు సంఘాలకు కూడా 20 లక్షల వరకు కూడా రుణం ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు లేకముందు 2 లక్షలు ఇచ్చేవాళ్ళు పొదుపు సంఘాలకు. ఈరోజు 20 లక్షల వరకు కూడా ఇవ్వడం కోసం నిర్ణయం చేసుకున్నాడు. గతంలో రైతులకు అకౌంట్ లో మోడీ పైసలు వచ్చేది కాదు, మోడీ వచ్చిన తర్వాత పైసలు వస్తా ఉన్నాయి. గతంలో రైతులకు సంబంధించినటువంటి సాయిల్ టెస్ట్ అయ్యేది కాదు, భూసార పరీక్షలు. ఈసారి భూసార పరీక్షలు అవుతున్నాయి. మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో కరెంటు కోతలు, రైతులు బావుల కాడుకోవాలంటే ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో కరెంటు కోతలు లేనటువంటి భారతదేశాన్ని నిర్మాణం చేశారు. కరెంటు కొరత లేనటువంటి భారతదేశాన్ని నిర్మాణం చేశారు. అది ఇండ్లకైనా, అది వ్యవసాయానికైనా, అది ఇండ్ల వాణిజ్య రంగానికైనా, కంపెనీలకైనా ఈరోజు ఎంత కావాలంటే అంత ఇస్తున్నాం. మనకు తెలుసు, మీ అందరికీ తెలుసు, ఎరువుల కొరత ఉండేది. బ్లాక్ లో అమ్ముకునే వాళ్ళు 5 సంచులు కావాలంటే యూరియా ఒకటి ఇచ్చి పంపేవాడు. కానీ ఈరోజు రైతులకు ఎరువులు ఎక్కడ కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎంత కావాలన్నా, ఈరోజు ఏ టైం కావాలన్నా కూడా ఈరోజు ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఎరువుల కొరత లేదు, కరెంటు కొరత లేదు, కరెంటు కోతలు లేవు. అన్ని రకాలుగా ఈరోజు దేశంలో ఒక మంచి వాతావరణం ఉంది. దానికి కారణము నరేంద్ర మోడీ గారు. అందుకే ఈరోజు ఈ ఎన్నికలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, ఈ ఎన్నికలు
ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు. ఇవి తెలంగాణ ఎన్నికలు కావు, ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు, ప్రజలకు సంబంధించిన ఎన్నికలు, దేశ ప్రజలకు సంబంధించిన ఎన్నికలు. కాబట్టి దేశానికి సంబంధించిన ఎన్నికల్లో మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించారు. నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు అంటున్నారు, మీరు చెప్పుకోండి ఎన్నికల నుంచి మేము డబ్బులు ఇస్తే వీళ్ళందరూ మాకు ఓటేస్తారని. కానీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఒక్కరోజుకే పనికొస్తాయి. కానీ నరేంద్ర మోడీ గారు గెలిస్తే 5 సంవత్సరాలు మీకు అండగా నిలబడతాడు. మీ ఇంట్లో కొడుకుగా ఉంటాడు, మీ తమ్ముడుగా ఉంటాడు, మీ బిడ్డగా ఉంటాడు, మీ కష్టాలకు అండగా ఉంటాడు. కాబట్టి ఈరోజు దేశంలో మన కోసము, మన పిల్లల భవిష్యత్తు కోసము, మన దేశ భవిష్యత్తు కోసము నరేంద్ర మోడీ గారిని ఆదరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తా ఉంది. ఈరోజు ప్రపంచ దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ వైపు చూస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే ఈరోజు నాయకత్వం వహిస్తా ఉన్నాడు. అటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మళ్ళీ ఎన్నికల్లో మన ముందుకు వస్తా ఉన్నాడు. ఆయనను ఆశీర్వదించాల్సిందే కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏమన్నాడు ఆయన? నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి, అంతకుముందే చెప్పాడు, కరెంటు బిల్లులు ఎవ్వరు కట్టొద్దు, నేనే కట్టుకుంటా. ఎవరు కరెంటు బిల్లు అయినా కట్టిరా? ఎప్పటికన్నా మీరు కట్టారు, ఆయన కట్టిండా? మీరు కడుతున్నారు, మనం కట్టకపోతే అట్లా కట్ చేస్తాం. లేకపోతే మనం కరెంటు కట్టకపోతే కరెంటు కట్ చేస్తాం. కరెంటు బిల్లు కట్టొద్దు అన్నాడు, ఇంతవరకు దానికి గతి లేదు. అదేవిధంగా ఆయన ఏమన్నాడు ఇంకోటి, నేను రాగానే రైతుల రుణమాఫీ చేస్తాను, నేను రాగానే ఎకరానికి 10,000 ఇస్తాను, 15,000. నేను రాగానే మహిళలు ఎంతమంది ఉన్నారో నెలకు 2,500 రూపాయలు ఇస్తాను. వచ్చినా ఆమె ఎవరికన్నా బ్యాంకులు వచ్చినా ఆమె పైసలు 2,500 మీరు ఓట్లు వేయించుకున్నాడు. కానీ ఏ ఒక్కరికి కూడా 2,500 మీ అకౌంట్ లేదు. మహాలక్ష్మి లేదు, మహారాజు లేడు. వాళ్ళు మాత్రం కాంగ్రెస్ నాయకులు మాత్రం కాలు మీద వారు దాపుకొని మహారాజులకు కూర్చున్నారు. కాబట్టి ఈరోజు మనవి చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దొందే. ఈ రెండు కూడా దొంగల పార్టీలే, ఈ రెండు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు కూడా ప్రజలను మోసం చేసే పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను న్యాయం చేసే పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా మాటకారి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి పార్టీలే. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి ఎన్నికలు అవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. అది కేసీఆర్ ఎన్నికలో, లేకపోతే రేవంత్ రెడ్డి ఎన్నికలో, లేకపోతే ఇంకోరు ఎన్నికలు కాదు. ఇవి నరేంద్ర మోడీ ఎన్నికలు. ఈ నరేంద్ర మోడీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి, మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏదైతే మీ అందరి దగ్గరకు వచ్చి ఒక సంకల్పం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉందో, మీ అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ, అందరూ కూడా మీ సెల్ ఫోన్లు ఉంటే మిస్డ్ కాల్, మీ అందరూ కూడా సెల్ ఫోన్లు ఉంటే ఒకసారి బయటికి తీయండి. ఏమా శృతి, అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి అండగా ఉందామా? గట్టిగా చెప్పాలి, ఉందామా? ఉంటే మీ సెల్ ఫోన్ చూపియండి, మీ సెల్ ఫోన్లు తీయండి. ఒక నెంబర్ చెప్తాడు, అందరూ నెంబర్ చెప్పాలి. అందరూ మీ మొబైల్ ఫోన్ నుండి
నరేంద్ర మోదీ గారికి ఆశీర్వదించాలంటే ఒక నంబర్ చెప్తాను, ఆ నంబర్ డైల్ చేయండి. మీ ఫోన్ నంబర్ నుండి 9041191119. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 990411191119. అందరూ కూడా ఈ నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నరేంద్ర మోదీ గారు ఆశీర్వాదం చేస్తారు. అక్కడి నుండి నరేంద్ర మోదీ గారి దగ్గర నుండి మీకు డైరెక్ట్ మెసేజ్ వస్తుంది. దయచేసి అందరూ కూడా మీ మొబైల్ ఫోన్ నుండి ఈ మిస్డ్ కాల్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మీ చుట్టాలతోని మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క మొబైల్ నంబర్ నుండి ఈ నంబర్ కి మిస్ కాల్ ఇవ్వండి. దయచేసి మీరందరూ కూడా నరేంద్ర మోదీ గారికి ఆశీర్వాదం చేసినట్టుగా ఉంటది. మరియు ఆయన దగ్గర నుండి మీకు డైరెక్ట్ నరేంద్ర మోదీ గారి దగ్గర నుండి కూడా మీ ఫోన్ కి మెసేజ్ రావడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. కంబలపురం రాము గారు ఎంసీఏ చదివి సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతూ మోడీ గారి యొక్క విధానాల పట్ల ఆకర్షితుడై ఈరోజు కిషన్ అన్న అదేవిధంగా రూపాల గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా శాంతన్న యాదవ్ గారు తెలుగు రాములు ముదిరాజు గారు, తెలుగు నాగరాజు ముదిరాజు గారు, తెలుగు కృష్ణ ముదిరాజు గారు, తెలుగు నాగరాజు ముదిరాజు గారు, శంకర్ ముదిరాజు గారు, బోయ నాగేంద్రం గారు, బోయ విష్ణు నాయుడు గారు, కావటి రవి యాదవ్ గారు, రంజిత్ యాదవ్ గారు, అంజీ గారు, కత్తెర యాదవ్ గారు, కృష్ణ గారు, గోపాల్ గారు, మన్యం గారు, అదేవిధంగా రాఘవేందర్ రెడ్డి గారు, రాఘవేంద్ర గురుముల గారు, బాలు ముదిరాజ్ గారు, నవీన్ గారు, శంకర్ నాయి గారు, టి రమేష్ గారు, దేవరపల్లి జయసింహ గారు పార్టీలో చేరినందుకు వారికి జిల్లా శాఖ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పార్టీలో చేరుతున్న అందరికీ కూడా మరోసారి అందరూ కూడా చప్పట్లతో వారిని స్వాగతించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి కిషన్ రెడ్డి గారు ఈ యొక్క విజయ సంకల్ప ఈ యొక్క యాత్రను మరి ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా మరి అదేవిధంగా మన యొక్క ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రూపాల గారు గుజరాత్ నుంచి, ముఖ్యంగా తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ గారిని మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానం చేయాలి, తెలంగాణ నుంచి 17 ఎంపీలను గెలిపించాలని చెప్పేసి మరి మనందరికీ కూడా ఒక ఉత్సాహాన్ని